నమస్తే. రైట్, ముందుగా శ్రీనివాసరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, హామీలు ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే మీరు అమలు చేసి తీరుతామని చెప్పేసి బాండ్లు కూడా రాసిస్తే పాపం తెలంగాణ ప్రజలు నిజమే అనుకొని నమ్మి మీరు వస్తే ఏదో వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి మీ అందరికీ ఓట్లేసి మీకు అధికారం కట్టబెట్టారు. కానీ మరి పాలకులకు నిజంగా మతిమరుపు వచ్చిందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అటకెక్కాయి ఎందుకు అని వాళ్ళు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజలు కానీ అడుగుతుంటే కాంగ్రెస్ నేతల నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఏంటయ్యా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఖజానా ఖాళీ అయింది, సో దీంతో మేము ఈ హామీలన్నీ అమలు చేయలేకపోతున్నాము అని స్టాండర్డ్ ఆన్సర్ సీఎం నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ ఒకటే ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీరందరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలే కదా, మరి మీరు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన ఖజానా పరిస్థితి తెలియకుండానే ఈ హామీల వర్షం గుప్పించారా? ప్రజలని మీరు ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు మోసం చేస్తారా అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి శ్రీనివాస్ గారు? మ్యూట్లో ఉన్నారు సార్. నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు 6 గ్యారంటీల మీద యూటర్న్ తీసుకుంటారని మీరు పెట్టినటువంటి చర్చలో ఇట్లా వాస్తవం లేదు. 6 గ్యారంటీ అమల్లో ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి ఇంట్రడక్షన్లో టోటల్గా మీరు చెప్పినారు, మీ వ్యూ చెప్పినారు. అయితే ప్రభుత్వ పరంగా కూడా మీరు కొద్దిగా దీన్ని చూడాలి. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీలో భాగంగా ఉచిత బస్సు నడుస్తోంది. గృహజ్యోతి ఏదైతే 200 యూనిట్ లోపడుకున్నటువంటి వాళ్లకు ఉచిత విద్యుత్ అందుతుంది. తర్వాత సిలిండర్ 500 రూపాయలు సిలిండర్ అందజేయడం జరుగుతుంది. సన్న బియ్యం ఇస్తుండ్రు, రేషన్ కార్డ్స్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు తొలి విడత అయిపోయింది, 2వ విడత ప్రారంభం కాబోతున్నాయి. అంటే 2.5 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానివ్వండి, రైస్ సన్న బియ్యం ప్రజలకు అంటే అంతకుముందు ఇస్తున్నటువంటి బియ్యానికి సన్న బియ్యం రూపంలో ఇస్తున్నారు, అది కానివ్వండి. రేషన్ కార్డ్స్ ఎన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది 9 సంవత్సరాలుగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలం అయింది రేషన్ కార్డ్స్ మొదలుపెట్టి ఎన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు 15th ఆగస్ట్ నుంచి ఆసరా పెన్షన్స్ ఇవ్వతున్నారు ముందు. అంటే అమలు పరచడంలో జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం, కానీ ఏది కూడా మాట తప్పకుండా ముందుకు పోయే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు చూపుతోటి ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీలో దానికి కొన్ని ఏదైతే మనం విధి విధానాలు ఏర్పరచుకున్నామో దాంట్లో భాగంగా 22,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇవ్వాలని కాలేదు. 2 lakhs అబవ్ ఉన్నటువంటి వాళ్ళు పే చేసినటువంటి వాళ్లకు కొంతమందికి ఇంకా వరకు రాలేదు. దాని మీద కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే ఉన్నటువంటి బడ్జెట్ గురించి అంటే మేము మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు అని అంటారు కదా, గత ప్రభుత్వం అప్పులు ఒకటే కాదండి, మిగిల్చిపోయిన బిల్లులు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు పెండింగ్ పెట్టిపోయారు 3 years. ఆ 3 years తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి బిల్లులు గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీరాజ్ మన గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులతోటి మొదలు పెడితే అన్ని బిల్లులు 1,00,000 కోట్ల పైచిలుక బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఆ బిల్లులు పే చేసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కొత్తగా చేయాల్సినటువంటి ప్రాజెక్టులో చేయాల్సినటువంటి పనులకు వాటికి సమకూర్చుకుంటూ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు పరచడం లోపల పూర్తి స్థాయిలో అమలు పరచడానికి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో కొన్ని అమలు జరిగినాయి, మిగిలిన అమలు జరగాల్సి ఉన్నాయి. రైట్, శ్రీనివాస్ గారు ఒకటే నిమిషం. యూత్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 లక్షలు ఏదైతే ఫజల్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లు 1,95,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పినారో దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి నోటిఫికేషన్లు మేము ఇచ్చినవి కలిపి 68,000-69,000 ఉద్యోగాలను నింపడం జరిగింది. నాకు ఒక క్లారిటీ ఇవ్వండి శ్రీనివాస్ గారు. ఈ యూత్ డిక్లరేషన్ కి వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానిక 5 ఏళ్లక మీరు చెప్పింది?
సంవత్సరానికి 2 లక్షలని ఎక్కడ చెప్పలేదండి. అప్పటి వరకు నోటిఫైడ్ అయినటువంటి ఉద్యోగాలు ఖాళీ సంఖ్య 1,94,095 ఉన్నాయి. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన దానిలో మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఖాళీలు ఉంటాయి కదా, అవి కల్పిస్తామని కలిపి 2 లక్షలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత అవి ఫుల్ఫిల్ సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయండి. 5 సంవత్సరాల 10 లక్షల ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. ఏవైతే అప్పటి మిగిలి ఉన్నాయి 9 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లో మిగిలిపోయి ఉన్నాయి, అవి రిక్రూట్మెంట్ చేయలేదు కాబట్టి వాటిని రిక్రూట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మొన్ననే పోలీసులకు సంబంధించి కూడా 7,000 ఉద్యోగాలు వేశారు. 19,000 ఖాళీలు ఉంటే 7,000 వేశారు. మొత్తం వేయడానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నియామక పత్రాలు ఇచ్చింది, అంటే ఉద్యోగాలు ఇచ్చింది 70,000 అని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇందులో 68,000, 69,000 ఇందాక సీఎంఏ చెప్పారు 70,000 అని చెప్పారు. మేము నోటిఫికేషన్ చేసి ఇచ్చినవని చెప్పండి. ఓకే, మరి మీరు ఇచ్చినవి ఎన్ని అని అంటే కండక్ట్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం అవన్నీ జరిగే తతంగమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం, డిఐసి కొత్తగా పెట్టడం, ఆ తర్వాత ఇంకా వేరేటువంటి ఫిలప్స్ అనేటివి అయినాయి. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను మీరు నియామక పత్రాలు ఇచ్చి అవి మీరే ఇచ్చినట్టుగా మీ ఖాతాలో వేసుకుంటే ఎట్లాగా? అది బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కదా, అక్కడ రాసినటువంటి ఎగ్జామ్స్ కదా. వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిపోతే మేము అడ్డం పడలేదు కదండి. అక్కడ వాళ్ళు నియామక పత్రాలు వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక ఆపుకుంటూ వచ్చిండ్రు, దాన్ని పూర్తి చేసినాం. మళ్ళీ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేది కాదు. ఎన్నికలు ఇదే విధంగా ఎగ్జామ్స్ అవుతూనే పోతూ ఉండేది. ఎగ్జామ్స్ పెట్టడం, క్యాన్సిల్ చేయడం, పేపర్ లీక్ చేయడం, క్యాన్సిల్ చేయడం, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం, ఈ తతంగాన్ని ఆపేసి పెట్టినాం. గ్రూప్ 1 కూడా అపాయింట్ చేసినాం. గ్రూప్ 1 అపాయింట్ చేసినా 9 సంవత్సరాలు ఎప్పుడన్నా వాళ్ళు అన్నిట్లలో క్లారిటీ ఉన్నది. ఇంత 2 సంవత్సరాల్లో పూర్తిగా, ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా రాలేదని వారు వచ్చిన మొదటిసారి ప్రభుత్వం టీఆర్ఎస్ గా ఉండి ఏర్పడినప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే, కొత్తగా వచ్చిన రాష్ట్రం నిర్మాణాత్మక